హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభించిందండి. నేటి నుండి ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు. వీటిలో పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ వంటి 5 రకాల బస్సుల్లో ఈ సౌకర్యం అయితే అందుబాటులో ఉంది. గుర్తింపు కార్డు చూపించి జీరో ఫేర్ టికెట్ పొందవచ్చండి. కానీ కొంతమందికి అంటే వారందరికీ 15 రోజుల తర్వాత ఫ్రీ బస్సు అమలు చేస్తారు అనేసి ప్రభుత్వం చెప్తుంది. ఇంతకు ఎందుకంటే ఆ వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో ఒక నోటిఫికేషన్ మీకు అందుతుంది. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరికి చూడండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. ఏపీలో మహిళలకు నేటి నుంచి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేందుకు స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభిస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం ఈ పథకం ద్వారా మహిళలు, ట్రాన్స్జెండర్లు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చని ప్రభుత్వం అయితే చెప్తుంది. ఈ పథకం 5 రకాల బస్సుల్లో అయితే ప్రయాణం చేయొచ్చు. వాటిలో ఏవే ఉన్నాయో ఒకసారి చూసినట్టయితే పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, అలాగే ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, అలాగే మెట్రో ఎక్స్ప్రెస్ ఈ బస్సుల్లో అందుబాటులో అయితే ఉంటుంది ఫ్రీ టికెట్. కాబట్టి ఉచిత ప్రయాణం కోసం మహిళలు ఆధార్ కార్డు లేదా ఓటర్ కార్డు ఇంకా రేషన్ కార్డు ఈ 3 గుర్తింపు కార్డులు చూపించవచ్చండి. వీటిలో ఏదో ఒకటి చూపించి మనము జీరో ఫేర్ టికెట్లు అయితే ఇస్తారు. అవి చూపించిన తర్వాత వాటి ద్వారా మనం అయితే ప్రయాణం చేయొచ్చు ఉచితంగా. అయితే కొందరు విద్యార్థులు అంటే స్టూడెంట్ పాసులు, అలాగే మహిళా ఉద్యోగులు, మరికొందరు నెలవారీ సీజనల్ పాసులు తీసుకొని ఉంటారు కదండి. అలాంటి వారి పాసుల గడువు పూర్తయ్యేంత వరకు అంటే ఇంకా వాళ్ళు ఈ మంత్ స్టార్టింగ్ లో తీసుకుంటారు కాబట్టి ఈ నెల ఆఖరి వరకు వాళ్ళ పాస్ గడువు అయితే ఉంటుంది. వీరికి జీరో ఫేర్ టికెట్లు అయితే జారీ చేయమనేసి ప్రభుత్వం చెబుతోంది. ఈ పాసుల గడువు ముగిసిన తర్వాతే బస్సుల్లో జీరో ఫేర్ టికెట్లు అయితే ఇస్తారు. అంటే పాస్ గడువు ముగిసే వరకు వారికి ఫ్రీ బస్ ఛాన్స్ అయితే ఉండదు అనేసి గవర్నమెంట్ చెప్తోందండి. ఆ తర్వాత పథకం అయితే అమలు అవుతుంది. అంటే ఇంకా 15 రోజులు అయితే ఉంటుంది. ఇప్పుడు మనకి ఆగస్ట్ 15 ఈ పథకం అమలు చేస్తున్నారు కాబట్టి ఆగస్ట్ 30, 31 వరకు వాళ్ళకి ఆ పాసులు ఉంటాయి కాబట్టి ఈ 15 రోజుల వరకు వారికి అవకాశం లేదు అనేసి గవర్నమెంట్ చెప్తుంది. ఇక సీజన్ పాస్ తీసుకున్న వారికి ఆ పాస్ పూర్తయ్యే వరకు ఛాన్స్ అయితే ఉండదు. ఇక ఉచిత ప్రయాణం కోసం మహిళలు గుర్తింపు కార్డు అయితే చూపించాలి. ఇంకోటి మనం ఒకటి గుర్తించుకోవాల్సిన విషయం ఏమంటే తిరుమల, తిరుపతి మధ్య నడిచే సప్తగిరి బస్సుల్లో ఉచిత ప్రయాణం అయితే ఉండదు అనేది మహిళలు గుర్తించుకోవాలి. అలాగే ఇతర రాష్ట్రాలకు వెళ్లే బస్సుల్లో కూడా ఈ సౌకర్యం అయితే లేదు అనేసి చెప్తున్నారు. ఇక సప్తగిరి ఎక్స్ప్రెస్, అల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ, ఇక స్టార్ లైనర్, ఏసీ బస్సులకు ఈ పథకం వర్తించదు అనేసి ప్రభుత్వం చెప్తోందండి. బస్సుల్లో సీసీ కెమెరాలు, అలాగే కండక్టర్లకు కూడా బాడీ ఓన్ కెమెరాలు అంటే షర్ట్ కి కెమెరాలు కూడా ఏర్పాటు చేయాలని ఆదేశించింది. మరి చూడాలి, ఇవన్నీ కూడా మనకి కొన్ని రోజుల్లో రాబోతున్నాయండి. ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.